కొంతమంది మన మన తెలుగుదేశం పార్టీ నుంచి, మన బీజేపీ నుంచి, మన జనసేన నుంచి కూడా వచ్చారు. అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా. మీరు ఇది మీది నేను పరిశీలించాను. ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి. నేను మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలామందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, అంటే మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా, నేను కులాలకి మతాలకి అతీతం అండి. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు, కులాల్లో మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. మనస్ఫూర్తిగా మీకు దీన్ని నీళ్ళు నా ఆరోగ్యం జాగ్రత్తని మీరు అంటే మీరుండగా నాకు భయం ఏంటి చెప్పు. అంటే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరుపు పరిస్తే మీరు ఆ జబ్బు కూడా బాధ. అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది. ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఏ కులాలని ఏంటి అనేది, ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత, మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు 26 కులాలని, 29 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు. సో ప్రతిదీ చాలా కష్టమైన ప్రక్రియ. కానీ పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, క్యాబినెట్లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు. అది ఆల్రెడీ ఉన్నదే. మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని. ఆయన పేరు కాకపోతే ఎవరి పేరు పెడతాం? అంటే బ్రిటిష్ వాడు భయపడ్డాడంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిందంటే ఈ పాటికి ఎలా ఉండేది. అలాంటి ఆ మహానుభావుడి పేరు పెట్టకపోతే ఎలా. అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు నేను మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడాను. అంటే నేను మాదిగ సర్నేమ్ పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఎంత ఆత్మగౌరవం ఉండాలి. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని చేసి నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. అలాంటిది నేను మాట్లాడతాం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఎలా ఆయన కులాల గురించి మాట్లాడేస్తారంటే, నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలేదు, మతం పాటించలేదు, కానీ ధర్మాన్ని పాటించాను. చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను. నా స్వధర్మాన్ని, నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను. అన్ని మతాలని చాలా గౌరవిస్తాను. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, బుద్ధిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్. అండ్ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తాను. అలాగే నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది. అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎమ్మిగనూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకతో బెడ్ రిడెన్ అని చెప్పారు. పెన్షన్ టు బి ఎన్హాన్స్డ్ 6,000 నుంచి 15,000కి. ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా. అని నేను డిప్యూటీ సీఎం పేషతో నేనే ఫాలో అప్ చేస్తాను. అలాగే ఇంకొక బాబు బెడ్ రిడెన్ చందు మరాఠీ, ఆ బాబు కూడా ఓర్వకల్ మండలం బైరాపురం బొడ్డుబాండ్లపల్లి, వారికి కూడా నేను వారి నాన్నగారి పేరు భాస్కర్ రావు. మీకు కూడా పెన్షన్ రాలేదు, నేను అది కూడా మీకు తెలియజేస్తాను. అది కూడా తీసుకోండి, వారు ఏదో ఇస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మొన్న కొన్ని సమయాలు మన అసెంబ్లీలో కూడా చెప్పారు, మన
గోరింట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా కొన్ని కులాలని బీసీ జాబితాలో లేవు కొన్ని జిల్లాల్లో అనేది మాట్లాడుతుంటే, అలాగే నా దృష్టికి ఇప్పుడు గాజుల బలిజ సంఘం మీరు కూడా వచ్చినాయి. ఈ 2 జిల్లాల్లో దాదాపు 3000 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు, ఎలా, ఎవరి వల్ల ఒక విచారణ లేదు, ఒక కమిటీ లేదు, తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు. వీళ్ళకి దోచుకోవటం, దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్టు, దానికి వాళ్ళు కేటాయించే సమయము, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ప్రజలకి మంచి చేయడానికి టైం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు. వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు. వెంటనే డైవర్షన్ పాలిటిక్స్. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకుర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది, కాపాడటానికే మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, శ్రీకుర్మంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు? దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తారా? సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ, సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ, మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పోతే చూసి సహించేది లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ. నాయకులందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు. ఇక 1 month 2 monthsలో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం. అన్న, నేను ఒకటే చెప్పగలన్నా, మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయటం జరిగింది. దాదాపుగా 4,500 మద్యం పర్మిట్ రూములని రద్దు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే దాదాపు 33% మద్యం షాపుల్ని కూడా తగ్గించడం జరిగింది. ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ మనం ఇచ్చింది లేదు. ఇది కాకుండా మద్యం ప్రభుత్వమే అమ్ముతూ టైంని కూడా కుదించి ఏ విధంగా ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూసుకున్నామో మీ అందరికీ తెలుసు. అలాంటిది మద్యం ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు వస్తాయా? అంటే ఏ విధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, దోపిడిని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి అతన్ని రౌండప్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి భయపెట్టాలి అని ఒక కుట్ర పన్ని, ఏ విధంగా దొంగ సాక్ష్యాల్ని వాటి అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజు విచారణ పేరుతో మీరు హ్యూమిలేట్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం? ఏ బేస్లో, ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారు నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎలా డిస్టిలరీస్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా మద్యంలో వీళ్ళు దోచుకున్నారో వాటి మీద కేసు వేయటం జరిగింది సాక్ష్యాధారాలతో. మరి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి. దీంతోపాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మీరు స్కామ్ చేశారా, మేము స్కామ్ చేశామని తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు,
ప్రజలకు అవసరమైన బటన్లు నొక్కారు. ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి అకౌంట్లకు పోయి డబ్బులు పడింది. దాంట్లో ఎవరికి లంచం రాదు, దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి బటన్లు నొక్కకుండా కేవలం రాజధాని పేరుతో 1,00,000 కోట్ల పైగా దాంట్లో పెట్టి ఈరోజు దోచుకునే కార్యక్రమంతో ఏ విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ రద్దు చేసి, మొబిలైజేషన్ ఫండ్తో ముందుకు వెళ్తున్నాడో చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది.